ఏంటి? ఏం చెప్పమంటావే, కార్పాగం మొగుడు ఆ తాండవంగాడు మళ్ళీ కథలోకొచ్చాడు. వాడు నన్ను షాడోలా ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటున్నాడు. అన్నా, నువ్వు చెప్పినట్టు ఆవునే ఫాలో అయ్యాను. ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? నువ్వేం కంగారు పడకరా, అలా చూస్తూ ఉండు. ఏం చేయాలో నేను చెప్తాను కదా. ఒక నిమిషం ఉండవే, ఊరు నుంచి ఫోన్ వచ్చింది. హలో హలో హలో, ఈ సిమ్కి ఇక్కడ సిగ్నల్ ఉండి చావదు. ఒక పని చేయి, నేను ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయి. జీవన, నీ నెంబర్ చెప్పవే. అరే, ఆ నెంబర్ నోట్ చేసుకోరా. తీసుకున్నావు కదా, ఆ నెంబర్కి ఫోన్ చేయండి. పద. రేయ్, ఆ నెంబర్కి డైల్ చేసేవు. అన్నా, అది ఎవరికో చెప్పిన నెంబర్ కదా. రేయ్, నేను వాళ్ళని ఫాలో అవుతూ వచ్చింది ఇందుకేరా, ఏదో ఒక క్లూ దొరుకుతుందని. మనకి కావాల్సింది దొరికింది. నువ్వు ఫోన్ చేయి. అలాగే అన్నా. ఎటివు. ఇదిగో ఫోన్ వచ్చింది, మాట్లాడు. చెప్పరా సాయి. తాండవన్. ఏంది, నువ్వు విన్న గొంతు కరెక్టే. నీతో మాట్లాడుతుంది తాండవా. నువ్వా? అవును, నేనే. ఈ నెంబర్ నీకెలా తెలుసు? నాకన్నీ తెలుసు. ఫోను ఆ డూప్లికేట్ జీవనకివ్వు. ఇవ్వమని చెప్పాను కదా. ఫోన్ నీకేనే. అదేంటి, నువ్వు నెంబర్ చెప్తే నాకు ఫోన్ రావడం ఏంటి పెద్దమ్మా? లేదు లేదు, ఈ ఫోన్ నీకే, నువ్వే మాట్లాడు. నాకు ఫోన్ ఏంటి, కొత్త నెంబర్లో ఉంది. హలో, ఏమ్మా, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను. నువ్వు జడ్జి గారి మనవరాలు కాకపోయినా జడ్జి గారి మనవరాలుగా భలే నటిస్తున్నావు కదా. నువ్వు శంభు కూతురు అని, మీ నాన్న చచ్చిపోయాడని, అసలు జీవనం ఉండాల్సిన ప్లేస్లో నువ్వు ఉన్నావని నాకంతా తెలుసు. పెద్దమ్మా, ఎవరితను? ముందు మాట్లాడవే. నువ్వేంటో, నీ కథలేంటో, నీ ముందున్న ఇందుమతి కథలేంటో నాకు మొత్తం అన్ని తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు కదా, నేను కర్పగం భర్తనే. నాకు అర్జెంటుగా 25 లక్షలు కావాలి. ఎందుకు, ఏంటి, నేనెందుకు ఇస్తాను, ఎలాంటివి చెప్పొద్దు. నాకు అర్జెంటుగా 25 లక్షల క్యాష్ కావాలి. నువ్వు డబ్బు రెడీ చేసుకో. డబ్బు ఇవ్వలేదు, డైరెక్ట్గా నేను జడ్జి గారింటికి వెళ్ళి జడ్జి గారి కొడుకు సూర్యతోనే నువ్వు అసలైన జీవనవి కాదు అని, అసలైన జీవన వేరే ఉంది అని మొత్తం నిజం చెప్పేస్తా. జై, అసలు ఎవరు నువ్వు? హలో హలో, ఏంటి పెద్దమ్మా ఇది? కర్పకం భర్తనంటాడేంటి? నాకేం అర్థం కాలేదు. 25 లక్షలు ఇవ్వమని అడుగుతున్నాడేంటి? అవునే, కర్పగం భర్త తాండవం. కర్పకం భర్త తాండవానా? నాకు వీళ్ళెవరూ తెలీదే. ఇదంతా పెద్ద కథ. అప్పట్లో మేం చేసిన పాపాలు మళ్ళీ అవి పోస్ట్ చేసిన ఉత్తరంలాగా వెతుక్కుంటూ వచ్చాయి. వీడెప్పుడో వచ్చాడే కథలోకి. ఫోనే కాదు, డైరెక్ట్గా ఇంటికే వచ్చాడు. ఏం జరిగిందో చెప్తాను విను.
నాకు డబ్బులు కావాలి. అప్పుడు నేనేం చెప్తానంటే, జడ్జి గౌరీ ప్రసాద్ గారి రెండో కొడుకు సూర్య గారి కూతురు జీవనాని శంభు వాళ్ళ ఆవిడ నా పెళ్ళం కర్పగంతో కలిసి కిడ్నాప్ చేయించారని చెప్తాను. సొంత కూతురే అనుకోవడం కాదు, సొంత కూతురే. వాడు మామూలుడు కాదే. వాడు డబ్బుల కోసం వచ్చాడని నాకు తెలుసు. ఏంటి పెద్దమ్మా ఇది? అసలు ఎప్పుడు ప్రశాంతంగా బతకండి బాబా. ఇంతకు ముందే కదా నేను ఎండి నవ్వబోతున్నానని గుడ్ న్యూస్ చెప్పాను. అప్పుడే నా ఆనందాన్ని అంతా ఆవిరి చేసేసావు. ఏంటిదంతా? వాళ్ళని చంపాను వీళ్ళని చంపాను అని అంటావు కదా. ఇలాంటి వాళ్ళని మాత్రం ఎందుకు కొంచెం చంపేయచ్చు కదా. ఇప్పుడు వాడిది చంపే స్థాయి కాదే. వాడే మనల్ని చంపుతున్నాడు. మనకి వేరే ఆప్షన్ లేదు. అర్జెంటుగా వాడికి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఏమో, అది కూడా నాకు తెలియదే. నా దగ్గరేమో రూపాయి లేదు. ఇప్పుడైతే నువ్వు ఎండి పోస్ట్లోకి వెళ్తున్నావు కాబట్టి నువ్వే ఏదో ఒక రకంగా మేనేజ్ చేయవే. ఏం మేనేజ్ చేయాలి పెద్దమ్మా? ఎలా అవుతుంది అనుకుంటున్నావు? వద్దే, నీకో దండం. వాడితో పెట్టుకోవద్దే. మనం వాడితో పెట్టుకున్నామనుకో, మన గొయ్యి మనం తవ్వుకున్నట్టేనే. నేను ముందే చెప్పాను, నువ్వు అర్జెంటుగా ఎండి అవ్వాలి, నువ్వు ఆ ఇంట్లో అధికారం తెప్పించుకోవాలి, ఆస్తి మొత్తం నువ్వు రాయించుకోవాలి అని. ఆ పని నువ్వు చేసావంటే నువ్వు అసలైన జీవన కాదని తెలిసినా ఈ ఆస్తి పోయినా కనీసం ఆ ఆస్తి అయినా వస్తుంది నీకు. అందుకే నిన్ను జాగ్రత్త పడమన్నాను. ఇప్పుడు నీకు వాడు ఫోన్ చేశాడు కాబట్టి నిన్ను వదిలిపెట్టడు. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించు. ఏంటి పెద్దమ్మా ఇంత పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చి నన్ను నెత్తి మీద పెట్టావు? ఇంకా మనం ఇక్కడ ఉండకూడదే. నాకు తెలిసి వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అసలు నా నెంబర్ వాడికి ఎలా తెలిసింది? ఏం చేస్తాం, వాడు మనల్ని ఫాలో అవుతున్నట్టున్నాడు. మనం బయట ఉండడం అంత మంచిది కాదు. వెళ్ళిపోదాం పద. అక్కడ పెట్టే బాబు, నేను చూసుకుంటాను. నీ క్యాబ్లో వచ్చినందుకు ఈ సాయం కూడా చేశావు. ఏ తల్లి కన్న బిడ్డవో, చల్లగా ఉండు. అమ్మా, ఎల్లుండి నా కోడలు జీవన ఎండీగా బాధ్యతలు తీసుకోబోతోంది. మీరొచ్చి పూజ చేయాలి. సార్, ఎండి పోస్ట్ లో జీవన గారిని కూర్చోబెట్టాలని సునంద గారు అనుకుంటున్నారంట. అలాగే, తప్పకుండా వస్తానమ్మా. నమస్కారం. అమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని పిలిచావు? అమ్మ అని పిలిచానమ్మా. ఓ, అంటే ఇప్పుడు నువ్వు నా కొడుకుగానే నా దగ్గరకు వచ్చావన్నమాట. మరి ఇంకెలా వస్తాననుకున్నావమ్మా? అంటే క్యాబ్ డ్రైవర్వి కదా. ఒకవేళ నేనేమైనా క్యాబ్ బుక్ చేశానేమో అనుకుని వచ్చావేమో. నేనే క్యాబ్ బుక్ చేయలేదు. లేదమ్మా, నీతో మాట్లాడాలి. లేదు, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్ళాలి. అమ్మా, నీతో మాట్లాడాలి అంటుంటే నువ్వు వెళ్ళాలి అంటున్నావు. నేను 2-3 సందర్భాల్లో నీతో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఎంతసేపు నీ ఆలోచనల్లో నీకు నచ్చినట్టుగానే ఉన్నావు తప్పించి నీ తల్లి నీకోసమే చెప్తుందని ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. మంచి అంటే ఏంటమ్మా? నీ కోడల్ని వదిలేసి నీ కొడుకు రావడమే మంచి అనుకుంటున్నావా? రేయ్, ఎవరైనా ఒకసారి మోసపోవడం అమాయకత్వం, రెండోసారి మోసపోవడం చేతగానితనం. నువ్వు ఆనంది చేతిలో మరోసారి మోసపోవడానికి తనకి అవకాశం ఇస్తున్నావు. తనకి అవకాశం ఇస్తున్నావో నువ్వు అవకాశం తీసుకుంటున్నావో కూడా నాకు అర్థం కావడం లేదు. తర్వాత అయినా నీకు అర్థం అవుతుంది. సరే అమ్మా, ఈ విషయం ఇక్కడితో వదిలే. ఎందుకంటే ఇది మాట్లాడే కొద్దీ నీకు నాకు మాట పెరుగుతుంది. తర్వాత నా వాదన నీ వాదన ఒకటి కానప్పుడు నా వల్ల నువ్వు బాధపడ్డము,
నీ వల్ల నేను బాధపడడం జరుగుతుంది. అందుకే నేను బాధపడినా పర్వాలేదు కానీ నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా. ఆ పని నువ్వు రోజు చేస్తూనే ఉన్నావు. అంటే ఆ బాధలోనే నువ్వు తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నానంటున్నావా? ఏంటి ఆ తొందరపాటు నిర్ణయం? కంపెనీ బాధ్యతలు జీవనకు అప్పచెప్తున్నావని తెలిసింది. తనకెలా అప్పచెప్తున్నావమ్మా? తను లీగల్ అడ్వైజర్ కానీ కరెక్ట్ కాదు. ఆ తర్వాత క్రియేటివ్ ఫీల్డ్లోకి వచ్చింది. అక్కడ కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏమీ ఇవ్వలేదు. ఒక లీగల్ అడ్వైజర్ గాను ఒక క్రియేటివ్ టీంలో మెంబర్గా ఉన్నప్పుడే తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేనప్పుడు ఒక మొత్తం కంపెనీని చూసుకునే బాధ్యత మీరు తనకెలా అప్పచెప్తారు? ఈ విషయం నీకెవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటమ్మా? అదేం చిన్న విషయం కాదు కదా. సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్ అంటే అది చాలా పెద్ద పోస్టు. అది బయటికి తెలియకుండా ఎలా ఉంటుంది? పైగా నేను నీ కొడుకుని. నాకు ఎవరు ఎదురుపడినా ఆ విషయం చెప్తారు. చెప్పుకోని. నేనే సీక్రెట్గా ఎవరికి చెప్పుకోకూడదని చేయలేదే. నువ్వు అందరికీ తెలిసేలాగే చేసావమ్మా. కాకపోతే పోస్ట్ రైటే కానీ పర్సనే రాంగ్. దయచేసి నువ్వు ఈ నిర్ణయం వెనక్కి తీసుకోమ్మా. అయితే నీ నిర్ణయం నువ్వు వెనక్కి తీసుకోరా? లేదమ్మా, నా విషయంలో నేను కరెక్ట్గానే ఉన్నాను. నా విషయంలో కూడా నేను కరెక్ట్ గానే ఉన్నాను రా. అమ్మా, ఇది కంపెనీకి సంబంధించింది. ఇది నా కొడుక్కి సంబంధించిందిరా. జీవన ఎండి అయితే రేపు పొద్దున్న కంపెనీ భవిష్యత్ ఏంటి? నువ్వు ఆనందితో పోతే నీ భవిష్యత్ ఏంటి? ఏదో ఒక రోజు నువ్వు అర్థం చేసుకుంటావమ్మా. నేను చెప్పేది అదేరా. ఏదో రోజు నువ్వు అర్థం చేసుకుంటావు. లేదమ్మా, జీవనకు ఎండి బాధ్యతలు ఇవ్వడం ఏ రకంగానూ కరెక్ట్ కాదు. అయితే నువ్వొచ్చి తీసుకోరా బాధ్యతలు. జీవన ఎఫిషియెంటా కాదా అనే విషయం పక్కన పెట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది నీకు నచ్చలేదు అంటున్నావు కదా. నీకు నచ్చలేదు అంటే అప్పుడు నాకు నచ్చింది నువ్వు చేయాలి. నువ్వు రా ఇంటికి, నీకు అప్పగిస్తాను ఆ బాధ్యతలు. సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్గా నువ్వు ఉండు. నువ్వు కంపెనీ గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ కన్న తల్లి గురించి మాత్రం ఆలోచించట్లేదు కదూ. అమ్మా, జీవనకైతే బాధ్యతలు ఇవ్వద్దమ్మా. లేదు, ఇచ్చిన మాటనే నేను తీసుకోలేను. ఒకవేళ నువ్వు బాధ్యతలు తీసుకుంటానంటే చెప్పు, నేను నీకు అప్పచెప్తాను. నీకు వద్దు అనుకున్న దాని గురించి నేను ఎవరికిస్తే నీకెందుకు? అది కాదమ్మా, ఇక దాని గురించి అయితే నువ్వు మాట్లాడక్కర్లేదు. ఇది తప్ప ఇంకేమైనా మాట్లాడాల్సిందుందా? లేదమ్మా. ఇన్ని రోజులు నాకు కొంత బాధ ఉండేది, నా కొడుకు ఇలా వెళ్ళిపోయాడు అని. కానీ కన్న తల్లి కంటే కంపెనీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు నా కొడుకు అని తెలుసుకుంటే ఆ బాధ పెరిగి ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ ఆదిత్య. థ్యాంక్ యూ ఆనంది భర్త గారు. ఇప్పుడు మిమ్మల్ని అలాగే పిలవాలనుకుంటా. ఎందుకంటే సునంద కొడుకు కాదు కదా ఇప్పుడు మీరు, ఆనంది భర్త గారు. మీరు నాకు చక్కటి జ్ఞానోదయం చేశారు. మీ వల్ల నాకు ఈ తల్లి ఎంత గొప్పదో అర్థం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. జీవన చేతిలో కంపెనీ పెడితే సర్వనాశనం అవుతుంది. అమ్మేమో చెప్తే వినలేదు. ఏం చేయాలి ఇప్పుడు? వద్దే, నీకో దండం. వాడితో పెట్టుకోవద్దే. మనం వాడితో పెట్టుకున్నామనుకో మన గొయ్యి మనం తవ్వుకున్నట్టేనే. ఇప్పుడు నీకు వాడు ఫోన్ చేశాడు కాబట్టి నిన్ను వదిలిపెట్టడు. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించు.
డబ్బు ఇవ్వలేదు. డైరెక్ట్ గా నేను జడ్జి గారింటికి వెళ్ళి జడ్జి గారి కొడుకు సూర్యతోనే నువ్వు అసలైన జీవనవి కాదు అని, అసలైన జీవన వేరే ఉంది అని మొత్తం నిజం చెప్పేస్తా. ఈ తాండవం ఏంటి, ఈ గర్భకం ఏంటి? ప్రశాంతంగా ఉన్న నా జీవితంలో మళ్ళీ ఈ తాండవకాడు రావడం ఏంటి? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? 25 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? పెద్దమ్మ కూడా చేతులు తీసింది. అందుకే అంటారు గతంలో చేసిన పాపాలు కూడా అవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయని. అలాగే ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు దీని నుంచి ఎలా తప్పించుకోవాలి నేను? ఎన్ని 100 కోట్ల ఆస్తి దక్కించుకోవాలంటే వాడికి 25 లక్షలు కట్టాల్సిందేనేమో. కట్టకపోతే నేను జీవనని కాదని తెలుస్తుంది. అమ్మో, చిన్న తప్పు చేసిందనే అత్తయ్య గారు ఆనందిని గెంటేస్తే, నేను అసలైన జీవనని కాదు అని తెలిస్తే నన్ను మొత్తానికి ఇంట్లో ఉంచారు. ఆ ఆస్తి దక్కదు, ఈ ఆస్తి కూడా దక్కదు. ఇప్పుడు ఇంట్లో 25 లక్షలు ఎక్కడుంటాయి? ఏం చేయాలి? హలో మూర్తి, చెప్పండి మేడం. కంపెనీ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉంది? ఎందుకు మేడం? నాకు అర్జెంటుగా ఒక 25 లక్షలు కావాలి. 25 లక్షలా? ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి మేడం? అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం కాదు, 25 లక్షలు క్యాష్ కావాలి. 25 లక్షలు క్యాషా? అమౌంట్ ట్రాన్స్ఫర్ అంటే ₹1 కోటి వరకు చేయడం ఈజీ, కానీ 25 లక్షల క్యాష్ అంటే కష్టం మేడం. ఏయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 25 లక్షలు నాకు కావాలి. సరే మేడం, నా ఇబ్బందులేవో నేను పడతాను, కానీ ఏ కంపెనీకి వాళ్ళో చెప్పండి. కంపెనీకి కాదు, నా పర్సనల్ కోసం వాడుకోవడానికి 25 లక్షలు కావాలి. మేడం, పర్సనల్గా 25 లక్షలు అంటే కారణం లేకుండా ఇస్తే సునంద మేడం గారు చంపేస్తారు. ఏయ్, ఇప్పుడు కంపెనీ ఎండీని నేను. ఆల్రెడీ మా అత్తయ్య గారు నాకు చెప్పేశారు, ఎల్లుండి మంచి రోజు, నువ్వే ఆ పోస్ట్లో కూర్చోవాలి అని. ఇప్పుడు మొత్తం అంతా చూసుకునేది నేనే. ఆ తర్వాత నువ్వు నా కింద పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్గా ఉన్నావే అనుకో, తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఇప్పుడు నువ్వు నా మాట వినలేదే అనుకో, ఈ పని ఇంకొకరు చేస్తారు. ఆలోచించుకో. మేడం, నీకేం కాదు, నువ్వు చెయ్యి. సరే మేడం, నేను అరేంజ్ చేస్తాను. మరి నన్ను మీరే చూసుకోవాలి. నేనున్నాను కదా చూసుకోవడానికి. నువ్వు అమౌంట్ అరేంజ్ చేయి. అది ఎక్కడికి తీసుకురావాలి, ఎలా పంపించాలనేది నేను చెప్తాను. అలాగే మేడం, ఉంటాను. ఈ విషయం నీకు నాకు తప్ప మరొకరికి తెలియటానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది మేడం. సరే. నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదా? అది అది చెప్పు చెవునా, ఏదో చెప్తున్నావు కదా. అంటే అది మా బెంగళూరు పెద్దమ్మ ఫోన్ చేసింది. వాళ్ళ కొడుక్కి పెళ్లి సంబంధాలు ఏదో చూస్తున్నారంట. ముందుగా చెప్తే వాడు వద్దంటాడని చెప్పింది. అందుకే ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు అంటే అదే మాట నేను రిపీట్ చేశాను. పెద్దమ్మ పెళ్లి సంబంధం తెలియకూడదు చెప్పడం. ఎక్కడా నీకు నువ్వు చెప్పే మాటలకి సింక్ అవ్వట్లేదే. నీకు అలాగే ఉంటుందిలే, ఎందుకంటే నేను ఎండీని అవుతున్నాను కదా ఇప్పుడు కంపెనీకి. సొంత కొడుకుని పక్కన పెట్టి అధికారం కోడల చేతికి ఇచ్చేసరికి ఓచుకోలేక ఏదో ఒక మాట అనటానికి ఇలా మాట్లాడుతున్నావు. నేను వద్దనుకుంటే నీకు వచ్చింది, నేను కావాలనుకుంటే అది నీకు ఇవ్వలేదు. ఓడిపోయిన వాళ్ళు ఎన్నైనా చెప్తారు, సమర్థులెవరో వాళ్ళకే ఇస్తారు. అబ్బో, నీ సమర్థత గురించే చెప్పాలి. పోరా, నీతో నాకెందుకు? నేను అదే చెప్తున్నానే, కంపెనీ నీ చేతిలో పెట్టడం అంటే తీసుకెళ్లి చెత్త కుప్పలో వేయటం లాంటిదే. అది చూద్దాం. నువ్వెంత గొప్పగా చేస్తావో నేను చూస్తా. నీతో నాకు మాట్లాడేందుకు? పోరా. పోవే, నీతో నాకెందుకు?
ఏదో కోతి చేతికి కొబ్బరి చెప్పించినట్టుంది నీకెండి పదం అంటే. ఏదో చేస్తున్నావు, నిన్ను కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఆనంది, ఓ గ్లాస్ వాటర్ ఇవ్వు. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఏమైంది ఆదిత్య గారు? ఏం లేదు. చేతి కట్టుతో రైడ్కి వెళ్ళడం అవసరమా? పర్వాలేదు ఆనంది, నేను డ్రైవ్ చేయగలను. నువ్వు జాగ్రత్త. ఇతని పేరు తాండవం. నీకెలా తెలుసు? ఇతను కర్పగం భర్త. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అన్నమాట. మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సునంద, ఏమైందండి? ఆదిత్యని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారంట. పదండి మనం వెళ్దాం. ఎందుకు మర్డర్ చేశాడో స్టేషన్లో తేలుద్దాం పదా. సార్ అది కాదు సార్. ఆదిత్య గారు ఆగండి. ఆదిత్య గారు